నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని రంగాలను అభివృద్ధి పరిచేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని, అందులో భాగంగానే రాష్ట్రంలో 15 మెడికల్ కాలేజీలను నెలకొల్పితే ప్రస్తుత ప్రభుత్వంలో వాటిని నిర్వీర్యం చేసే దిశగా వ్యవహరించడం చాలా దురదృష్టకరమని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తోట నరసింహం ప్రస్తుత ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రం జగ్గంపేటలో వైఎస్సార్ పార్టీ బలోపేతానికి రాష్ట్ర కమిటీ కార్యకర్తలకు నియమించిన పదవుల ప్రమాణ స్వీకారంలో ఆయన తన తనయుడైన తోట శ్రీరామ్జీతో ముఖ్య అతిథిగా పాల్గొని సభికులను ఉద్దేశించి ఈ విధంగా ప్రసంగించారు. ముందుగా కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి చెందిన సేవా తత్పరుడు, ఉత్సాహవంతుడు, పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేసిన శెట్టి సోమరాజుకు జిల్లా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా పార్టీ హైకమాండ్ పదవిని కట్టబెట్టడంతో శెట్టి సోమరాజుని నియోజకవర్గ ఇన్ఛార్జి తోట నరసింహం చేతుల మీదుగా ఘనంగా సత్కరించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తోట నరసింహం మాట్లాడుతూ సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా వైఎస్సార్ పార్టీ నిలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా వివరించి రాష్ట్ర ప్రజలను వంచడాన్ని ఆయన తప్పుపట్టారు. రానున్న కాలంలో రాష్ట్రంలో వైఎస్సార్ పార్టీ అధికారం చేపట్టనుందని, అందుచేత పదవి బాధ్యతలను తీసుకున్న ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే కానీ సోషల్ మీడియా మన సమాజం కూడా చాలా ఫాస్ట్ గా చూడండి. మరి చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ 50 ఏళ్ళు అంటారు. మరి ఆ 40 ఏళ్ళ ఇండస్ట్రీలోనే ఎన్ని కాలేజీలు కట్టారని చూస్తే ఏమీ లేవు, ఒక్కరు కూడా లేవు. మనకు తెలుసున్నది అదే ఎక్కడో మాయాలో ఒకరు కట్టి కాదు, పబ్లిక్ లో తెలుస్తూ ఉంటాయి ఎవరేం చేశారు ఏంటన్నది. మరి ఆ రకంగా మరి ఆ మెడికల్ కాలేజ్ ఉన్నాయో లేదని మనం చూసుకోవాలి. ఒకసారి కాకినాడ ఉంది రంగరాయ మెడికల్ కాలేజ్ అంట, ఇంకో కాలేజ్ ఏదైనా ఉందా? రంగరాయ ఇప్పుడు మన పుట్టక ముందు అది ఆ రోజుల్లో కట్టింది అది. మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఈయన 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఎక్కడైనా ఒక కాలేజీ మెడికల్ కాలేజీ ముఖ్యంగా అది ఎక్కడైనా కట్టారా? ఎక్కడ కూడా లేదు. ఇంజనీరింగ్ కాలేజీలు కట్టారు, అవి కూడా వాళ్ళ యొక్క అనుయాయులు, వాళ్ళ యొక్క పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, డబ్బున్న వాళ్ళు, కోటేశ్వర్లే ఆ ఇంజనీరింగ్ కాలేజీలు అవి ఇవి కట్టుకున్నారు. అంతే తప్ప ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా కట్టే పరిస్థితి లేదు, కట్టలేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో పేద ప్రజలు డాక్టర్లు, ఎండీలు, ఎంఎస్లు అయిపోతూ ఉంటారు, వారికి ఆ రకమైన అవకాశం ఇవ్వకూడదు. మన ప్రైవేట్ పరంగా నడిపిస్తేనే డబ్బున్న వాళ్ళ పిల్లలే డాక్టర్లు, ఎంబీబీఎస్లు, ఎండీలు, ఎంఎస్లు అవుతారు. ఆ రకంగా ఉండేటువంటి విధానం. ఈరోజు ఐఏఎస్ ఉంది, ఐపీఎస్ ఉంది. ఐఏఎస్ సంబంధించిన కలెక్టర్ గారు ఉంటారు, వాళ్ళ కొడుకులు వాళ్ళే అవుతుంటారు ఐఏఎస్. వాళ్ళ అందులో కిటుకులు ఉంటాయి, సామాన్య పరిస్థితి లేదు. కానీ ఈ రోజు ప్రభుత్వం అందరికీ అవకాశాలు కల్పిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం అవచ్చు, లేకపోతే యూపీపీఎస్సీ అవచ్చు, వాళ్ళందరూ కూడా మనం చూస్తా ఉన్నాం. రిక్షా దొక్కి వారి కొడుకు కూడా ఈరోజు ఐఏఎస్ అవుతున్నాడు, ఐపీఎస్. మరి ఆ రకంగా మన జగ్గంపేట గ్రామం నుంచి కూడా ఒక ఐపీఎస్ అయ్యారు ఒక ఆయన, ఒక అబ్బాయి.